నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. ముక్క సాయి వికాస్ రెడ్డి వారి చేతుల మీదుగా రైల్వే కోడూరు టీడీపీ పార్టీ కార్యాలయం నందు 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పట్టణ కేంద్రం నందు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి వారి తనయుడు సాయి వికాస్ రెడ్డి వారి ఆధ్వర్యంలో టీడీపీ జెండా ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పూర్వపు ఇన్ఛార్జ్ కట్ట నారాయణ నాయుడు, వారి తనయుడు బాలాజీ, మాజీ రైల్వే కోడూరు సర్పంచ్ మురళీధర్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు పంతంగారి నరసింహప్రసాద్, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అనితా దీప్తి, చిట్వేల్ మండల ఎక్స్ ఎంపీపీ గుండయ్య నాయుడు, రాజు, కుంటా సర్పంచ్ మరియు తెలుగుదేశం నాయకుడు గుత్తి నరసింహ, 5 మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని జెండా ఆవిష్కరించి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందోత్సవంతో ప్రతి ఒక్కరూ తెలుగువారి గుండెల్లో ధైర్యం నింపిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వారి చిత్రపటానికి సాయి వికాస్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి పంతంగాని నరసింహప్రసాద్ మాట్లాడుతూ, వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకు నా అభినందనలు అని తెలియజేస్తూ, ముందుగా మన నాయకుడు 1997 మార్చి 29 నాడు స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పడం జరిగింది. ఇప్పటికీ 42వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని, ముక్క రూపానంద రెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా రావడంతో చాలా సంతోషంగా ఉందని, రైల్వే కోడూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలు బాగా ఇబ్బంది పడాలని, ఇప్పటికైనా అందరము కలిసిమెలిసి ఉండి రైల్వే కోడూరులో తెలుగుదేశం జెండాను ఎగురవేయాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. బాబు, మాకు మీడియాకి ఇబ్బంది అవుతుంది, నువ్వు సెల్ పెట్టుకోవచ్చు, నువ్వు వెనుక చేయకుండా వెనుక రా మాకు. రాజా ఒక్కరో ఎనికి రండి. సైడ్ రా. బాలాజీ నాకు కొంచెం వెనక్కు నాకు మాత్రం ఇంటి పట్టం బాగా నేను చెప్తున్నాను. ఫోన్ లేకపోతే దయచేసి అప్పుడు ఇండియా జోహార్ ఇండియా మీడియా అందరికీ నమస్కారం. ఫ్యాన్ ఆఫ్ చేయడం, డిస్టర్బెన్స్ మైక్
ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవానికి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అదేవిధంగా ఈ నియోజకవర్గ బాధ్యతలను నూతనంగా తీసుకొని ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించిన రూపానంద్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆయనలో సగమై నిరంతరం శ్రమిస్తున్న ఆయన తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రాముఖ్యత ఒకసారి మనం ఆలోచిస్తే, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పసిబిడ్డ నుంచి వృద్ధుడి వరకు ఒకే పిలుపు, అన్న అన్న. ఏ వయసు వారినైనా సరే, ఏ వయసు వారితో అయినా సరే అన్నాన్ని పిలిపించుకున్న ఏకైక నాయకుడు అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి చిన్న ఉద్యోగం చేసుకుంటూ కళారంగాన్ని నమ్ముకుని ప్రపంచ ఖ్యాతి గడించిన గొప్ప నటుడు. ఆయన సంతోషంగా ఉండడం కాకుండా పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి, నాలాగా పేదరికంలో పుట్టినోళ్ళు కూడా ఎప్పుడు సంతోషంతో గడపాలనే ఒక ఉద్దేశంతో సేవా కార్యక్రమాల్ని ఎన్నో చేశాడు. ఉదాహరణ చెప్పుకుంటే 1952లోనే కరువు వచ్చినప్పుడు రాయలసీమ ప్రాంతంలో పేదవాడు అల్లాడిపోతున్నప్పుడు ఒక నటుడుగా ఉంటూనే సాటి కళాకారుల్ని తోడుపెట్టుకొని జోలి పట్టుకొని అడుక్కొని మరి విరాళాలు సేకరించి అప్పట్లోనే 1,50,000 రూపాయలు కలెక్ట్ చేసి ప్రభుత్వానికి అందించిన ఒక గొప్ప సంస్కర్త. చైనా ఇండియా యుద్ధ సమయంలో కానీ, దివిసీమ లాంటి ఉప్పెన్లు వచ్చినప్పుడు కానీ ఆయన చందాలు వసూలు చేసి పేదవాడిని ఆదుకునే సందర్భాలు మనం అంతా చూసాం, చెప్పుకున్నారు పెద్దలు. అందుకే ఇంతటితో ఆగకూడదు, ఈ రాష్ట్రంకి ఏదో చేయాలి, తెలుగు వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని తపన పడుతున్న సమయంలో, తెలుగు వాళ్ళని తక్కువగా చూస్తున్న సమయంలో వాళ్ళ ఆత్మగౌరవం అనే నినాదాన్ని తీసుకొని ఆయన తెలుగుదేశం పార్టీ అనే ఒక పార్టీని స్థాపించాడు. 1982 సరిగ్గా ఇదే రోజు 29 మార్చ్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన పేరు ప్రకటించిన సందర్భం ఇది. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగువాడు తలెత్తుకొని గర్వంగా తిరుగుతున్నాడంటే అది ఒక అన్నగారి నోట్లో ఆ రోజు ఈ రోజు వచ్చిన తెలుగుదేశం పేదవాడి కోసం, తిండి కూడు గుడ్డ నీడ అనే నినాదం కోసం ఆయన ఇచ్చిన ఈ నినాదం ఈ రోజు కూడా మనం ఒక బాధ్యతగా మోస్తున్నాం. అంతటి గొప్ప పార్టీలో మనం ఉన్నందుకు సంతోషపడుతూ ఎన్నో ఆటుపోట్లు పడ్డాం. ఈ నియోజకవర్గంలో ఎన్నో కష్టాలు అనుభవించాం. ఆ కష్టాలన్నీ పోవాలి, తొందరలో ఒక మంచి రోజు రావాలి ఈ నియోజకవర్గంలోని తపన పడి ఎదురు చూస్తున్నాం. ఇదే ఉత్సాహంతో మీరందరూ ముందుకెళ్తే రూపానంద్ రెడ్డి గారు కావచ్చు, ఇంతవరకు బాధ్యతలు మోసిన విశ్వనాథనాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళని నేనున్నానంటూ నడిపించిన బత్యా చెంగలరాయలు కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, అందరూ కలిసి ఈ పార్టీని ముందుండి నడిపించి సరైన మార్గంలో గెలుపు దిశగా ఈ పార్టీని నడిపిస్తే ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కూడా సంతోషపడతాడు, ఆనంద బాష్పాలు కారుస్తాడు. తద్వారా అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీకి ఒక సార్థకత ఉంటుందని మీ అందరికీ చేతులెత్తి మొక్కుతూ ఈ అవకాశం ఇచ్చిన